ఇన్నాళ్ళు అమ్మమ్మే నన్ను ద్వేషిస్తోంది అనుకున్నాను. ఇప్పుడు నా కన్న తల్లి కూడా నన్ను ద్వేషిస్తోంది. బాధపడుకు రోజీ. అమ్మకు నీ మీద కోపం లేదు. తన కూతురి మీద ప్రేమ ఎక్కువ ఉంది. అందుకే తన కూతురి ప్లేస్లో వేరే అమ్మాయి కూర్చుంటుందనే బాధతో అంది. అమ్మ మాటలో నువ్వేం పట్టించుకోకు. లోకి, ఇలా ట్రెడిషనల్ డ్రెస్ తో ఇక్కడికి తీసుకొచ్చావు. ఓకే, రీజన్ అడిగితే గుడి దగ్గర చెప్తానన్నావు. గుడి వచ్చేసింది, ఇప్పుడైనా చెప్తావా? ఓకే, చెప్తాను. రోజీ నన్ను పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రోజీ మనసు మారి మళ్ళీ నన్ను ఇష్టపడితే ఈ గుడి దగ్గరికి రోజీతోనూ మీతోనూ వస్తానని మొక్కుకున్నాను. రండి వెళదాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి. అలాగే వెళ్ళిపోతారా? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మగాళ్ళు షర్ట్ తీసి వెళ్ళాలి. ఓ అవును కదా, మర్చిపోయాను. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే. షర్ట్ విప్పు తీసిద్దు. కమోన్ సిద్ధు, షర్ట్ తీ. ఓ మై గాడ్, నందిని ఫోటోని నా గుండెల మీద టాటూగా వేయించుకున్నాను కదా. ఇప్పుడు లోకి చూస్తే మా ప్రేమ విషయం మొత్తం బయటపడుతుంది. ఇప్పుడెలా? అదేంటి సిద్ధు అలా ఆగిపోయో? మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటావా? అదేంటి? ఊరికే నాకు అర్చనలన్నా పూజలన్నా దండం పెట్టుకోవాలన్నా పెద్ద ఇష్టం ఉండదు. పెద్ద ఇష్టం లేకపోయినా చిన్న ఇష్టం ఉంది కదా. రాసిద్దు, పైగా నేను మొక్కుకున్నాను కదా. బావ మొక్కుకున్నాడంట కదా, ఆ మొక్కుని తీర్చాలి కదా. ఆ షర్ట్ తీసేసి లోపలికి పదా. అబ్బా నందిని, నీకెలా చెప్పాలి? ఓ, షర్ట్ విప్పడానికి సిగ్గుపడుతున్నావా సిద్ధు? లోకి భావం చూడు, షర్ట్ విప్పి తన జిమ్ బాడీని ఎలా చూపిస్తున్నాడో. ఏం సిద్ధు ఆలోచిస్తూ అలా ఆగిపోయావు? షర్ట్ తీ. నేను విప్పుతాను.
కొబ్బరికాయలు కొన్నావా? మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు ఆయన మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడంట. షర్ట్ తీ. ఏంటి సిద్ధు, ఏకంగా నీ ప్రియురాల్ని నీ గుండెల మీద టాటూగా వేయించుకున్నావు? నాకెప్పుడు చూపించలేదేంటి సిద్ధు? ఇలాగే ఉంటే లోకి చూసేస్తాడు. ఇప్పుడెలా? పదని. నందిని, నా సిద్ధు నా రూపాన్ని తన గుండెల మీద చెక్కించేసుకున్నాడు. నేను లేకపోతే బతకలేడు. తెలియక ఏదో ఆవేశంలో మాటిచ్చేశాడు. నా పిచ్చి సిద్ధు. సిద్ధు నా వైపు వచ్చేసేలా చూడు స్వామి. ఏంటి నందిని, మీ వుడ్బిన్ అలా రాసుకుని పూసుకుని వస్తున్నా? తననెవరో ఎత్తుకెళ్ళిపోర్లే. ఎత్తుకెళ్ళిపోతారని కాదు, నా ఉడ్బి గుండెల్ని ఎవరు చూడకుండా ఉండాలని ఇలా వస్తున్నాను. చూస్తే దిష్టి తగులుతుంది. అబ్బో, పదని. नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। అమ్మా, మీ జంట ఇటువైపు రండి. మీ జంట ఇక్కడే ఉంచండి.
అదేంటి నాయనా దండం అలా పెడుతున్నావు? ఇలా పెట్టాలి. ఏమిటో ఈ కాలం కుర్రోళ్ళు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవతో దశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః. జ్ఞాతశుష్యవతమాశవం భవతే తనో శివాకరవ్యాయ తవదయానోర్తృణయాయ తే రుద్రశివాతనూరఘోరా పాపకాశని యానష్టనవాగంతమయా గిరిజంతావకాశీ యామిషం గిరిజంతస్తే. ఏమండి చూడండి, ఈ అబ్బాయి ఆ పక్కనున్న అమ్మాయి బొమ్మని గుండె మీద వేయించుకున్నాడు. ఏంటో ఇది చూసారా? అవునే, అదే నాకు అర్థం కావట్లేదు. అంతిదిగా బొమ్మని గుండెల మీద వేయించుకున్నాడంటే వాళ్ళిద్దరూ ప్రేమికులై ఉంటారు. అవును, మరి వీళ్ళేంటి ఇలా నిల్చున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా వాళ్ళ విషయం మనకెందుకు? పద వెళ్దాం. ఓం హర హర నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమోగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయే చ నమో వృక్షేభ్యో అరికేషేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ ఉత్తరాయ చ నమస్తేధ్యాయ చ కూల్యాయ చ నమ భార్యాయ చ భార్యాయ చ నమ ప్రధర్మాయ చ ఉత్తమాయ చ మహాధార్యాయ చ నాథ్యాయ చ నమ శిష్యాయ చ వేద్యాయ చ నమ శిగత్యాయ చ ప్రవాక్యాయ చ నమ హిరణ్యాయ చ ప్రమద్యాయ చ పురుషాయ చెయ్యి పట్టునాయనా. చెయ్యి పట్టమంటే ఆలోచిస్తున్నావే, చెయ్యి పట్టు. బావా నీ కోరికలు తీరాలని దేవుణ్ణి బాగా దండం పెట్టుకున్నావా? చాలా బాగా పెట్టుకున్నాను. ఓకే. ఓం నిధనపదయే నమః. నిధనపదాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. రండి, దివ్యలింగాయ నమః. పంతులు గారి ఆశీర్వాదం తీసుకుందాం. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. నాలుమాయ నమః. ఆత్మలింగాయ నమః. పరమాయ నమః. పరమలింగాయ నమః. ఏతత్ సోమశ్చ సూర్యశ్చ సర్వలింగగుస్తాపైతి పాని మంత్రం పవిత్రం. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయురస్తు. సిద్ధు, మీరు కూడా తీసుకోండి. ఓం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాత్రముత్తరమహర్భవత సర్వస్యాప్యే సర్వసిద్ధ్యే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. బయలుదేరదామా? అమ్మో, ఇప్పుడు వీళ్ళతో పాటు వెళ్తే లోకి టాటూని చూసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పక్కనే ఇంకో గుడి ఉంది, నేను దర్శనం చేసుకుని వస్తాను, మీరు వెళ్ళండి.
సిద్ధు ఆగు. ఏంటది టాటూలా ఉంది? ఎవరి ఫోటోని టాటూలా వేసుకున్నావు? ఏంటలా బొట్టు పెట్టేశావు? మా ఆయన గుండెల్ని ఎవరు చూడకూడదని. దిష్టి తగులుతుంది. సిద్ధు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఎవరి దిష్టి మా ప్రేమకు తగలకూడదు. అందుకే కుంకుమ పెట్టేశా. బావా అలా ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. నందిని టాటూని నీ గుండెల మీద వేయించుకున్నావంటే నువ్వెంత ప్రేమించేవో అర్థం అవుతుంది. నందిని, నువ్వు చాలా లక్కీ. అంతగా ప్రేమించావు కాబట్టే నందిని నువ్వు మర్చిపోలేకపోతున్నావు. నేను అర్థం చేసుకున్నాను బ్రదర్. ఒక్కటి మాత్రం నిజం, ఆ భగవంతుడు నీ ప్రేమకు అన్యాయం చేయడు. అవును, ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా సిద్ధు ప్రేమకి అన్యాయం చెయ్యడు, న్యాయమే చేస్తాడు.